ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు అన్ని జట్లు ప్రాక్టీస్లో మునిగిపోయాయి. ఈసారి ఎలాగైనా ట్రోఫీని సాధించాలని కఠోర సాధన చేస్తున్నాయి. ఆటగాళ్లు నెట్స్లో చెమటలు కక్కేలా ప్రాక్టీస్ చేస్తున్నారు. అత్యంత విజయవంతమైన ఐపీఎల్ ఫ్రాంచైజీలలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ మార్చ్ 23న ముంబై ఇండియన్స్తో తన తొలి మ్యాచ్ను ఆడనుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన భారత లెజెండ్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ ఆడుతున్న సంగతి తెలిసిందే. 5 సంవత్సరాల క్రితం రిటైర్ అయినా ఇంకా ఐపీఎల్లో తనదైన శైలిలో విరుచుకుపడుతున్నాడు ఈ లెజెండ్. దీన్ని బట్టి ధోనీ ఫిట్నెస్ ఎంత అద్భుతంగా ఉందో అర్థమవుతుంది. ధోనీ అనగానే గుర్తొచ్చేది హెలికాప్టర్ షాట్. ఆ షాట్కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ధోనీ ఆ షాడితే ఫ్యాన్స్ మైమరిచిపోతారు. మరోసారి తన సిగ్నేచర్ షాట్ను బయటపెడుతున్నాడు. తాజాగా శ్రీలంక పేసర్ పతిరానా బౌలింగ్లో ధోనీ హెలికాప్టర్ షాట్ ఆడాడు. పతిరానా మహీకి యార్కర్ వేయడానికి ప్రయత్నించగా ఆ బంతిని హెలికాప్టర్ షాట్ ఆడి బౌండరీకి తరలించాడు ఎంఎస్ ధోనీ. నాన్ స్ట్రైకర్ ఎండ్లో నిలబడిన రవిచంద్రన్ అశ్విన్ కూడా తన చిరునవ్వును అదుపు చేసుకోలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్కే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వింటేజ్ ధోనీ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు. 43 ఏళ్ల వయస్సులోనూ పవర్ఫుల్ హిట్టింగ్ చేస్తున్న ధోనీని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐపీఎల్ సీజన్లో బౌలర్లకు ధోనీ చుక్కలు చూపిస్తాడని కామెంట్లు వస్తున్నాయి. ఎంఎస్ ధోనీ మొదటి సీజన్ నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. ధోనీ ఇప్పటివరకు 264 ఐపీఎల్ మ్యాచ్లలో 5243 పరుగులు చేశాడు. 137.5 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో ధోనీ బ్యాట్ నుంచి 24 అర్ధ సెంచరీలు వచ్చాయి. వికెట్ కీపర్గా మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్లో 152 క్యాచ్లు, 24 రనౌట్లు, 42 స్టంపింగ్లు తీసుకున్నాడు.